ఇక డీటెయిల్స్ చూస్తే డిఎస్సి నియామకాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిఎస్సి వ్యవహారంపై బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క వివరాలన్నీ బయట పెడితే తక్షణమే ప్రభుత్వ వెబ్సైట్ లో లేదా వసతి దీవెన కింద సుమారు 18,000 కోట్లు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మీ హయాంలో అంతా కేవలం 2,000 కోట్లు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇస్తూ రాజీనామా చేయండి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకువెళ్తాం. లేదా పద్ధతి చేసి ఉంటే ఒక బాడీనైనా నాకు అప్పచెప్పండి, లేదా మీ దానం చేసి ఉంటే ఆ అస్థికులైనా మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఇదంతా కూడా వాస్తవం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు.